ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. ఇజ్రాయెల్ దాళ్లకు ఇప్పుడు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆ దేశం మీద రాత్రి వందల క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయిలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. రాత్రి 200కు పైగా మిజైల్స్ టెహ్రాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ మిజైల్స్ ని సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఆ దేశానికి అగ్రరాజ్యం అమెరికా కూడా సహకారాన్ని అందిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ని దెబ్బ కొట్టడానికి ఇరాన్ భారీగా ప్లాన్ వేస్తోందని సమాచారం. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి ఆ దేశం అణ్వాయుధాలను పరీక్షించనుందని చెబుతున్నారు. ఇరాన్ పై మొదట ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. టెహ్రాన్ దాని చుట్టుపక్కల అణుస్థావరాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. వందల క్షిపణులు, డ్రోన్స్ తో విరుచుకుపడింది. గురువారం, శుక్రవారం వరుసగా 2-3 సార్లు దాడులకు పాల్పడింది. ఇందులో ఇరాన్ కీలకమైన మిలిటరీ అధికారులు, అణు శాస్త్రవేత్తలను కోల్పోయింది. దీంతో పాటు అక్కడి అణు కేంద్రాల్లో మౌలిక వసతులు కూడా బాగా దెబ్బతిన్నాయి. అలాగే 78 మంది సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. మరొక 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి.